ఏ రకంగానో మీకు అవకాశం వచ్చినా వెనకంటే రోజులు లేవు, మంచిగా ఉన్నది, అవకాశం ఉంది, ఎవరి ఇబ్బంది పెట్టడం లేదు. ఆయన క్లాస్మేట్లు గురిజాల కాడ ఉంటారు. ఆ సార్ కూడా ఇప్పుడు కానిస్టేబుల్, ఆయన ఎస్ఐ కూడా అయింది. వాళ్ళు కూడా సమాచారం చెప్పిండ్రు. ఎక్కడెక్కడ మాకు తెలిసిన ఏరియాలో అయితే ఎక్కడ లేరు రాబోయ్ ఈ సంగతి. మొత్తం తమ్ముడు కనబడతలేడు మరి. వాళ్ళు ఇంకా వాళ్ళు చూసినాం, మేము చూసినాం. తిరిగి లేడనుకున్న ఫిక్స్ అయ్యి సపోర్ట్ మావాడు మా అయ్య కూడా ఆలోచించి ఆయన ఒక 5-6 సంవత్సరాలు ఏది ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఏది లేదు మన. కానీ చనిపోయిండే కావచ్చని మేము ఫిక్స్ అయినాం. లేదు రాబోయ్ అని సారు ఇంతకుముందు ఉన్న సిఎస్ సారు ఉన్నారు రాబోయ్ మా రికార్డులు ఉన్నదని చెప్పిన సరే ఉంటూ ఉండాలి ఎక్కడ మేము అనుకున్నాం. మొత్తం చూడమ్మా, జూమ్ చేయి. నీ చిన్న కొడుకు ఇద్దరు కొడుకులా బిడ్డలు? 5 బిడ్డలు. ఈయన వచ్చింది లాస్ట్. మరి ఎందుకో తిట్టినావా కొట్టినావా? ఎందుకు పోయిండు వాడు? ఎంతవరకు చదువుకున్నాడమ్మా? డిగ్రీ అయిపోయింది. వరంగల్ చేసిండు. 98లో డిగ్రీ అయిపోయింది. కాలేజ్ అంతా మచ్చలేదు కానీ వరంగల్ పంపడం 30 అయింది. 98లో అయిపోయింది డిగ్రీ. చదువుకునేటప్పుడు అటు ఇటు ఏమన్నా ఆకర్షితుడై కొంచెం అటు ఇటు తిరుగుడు అట్లా ఏమైనా చేసిండు? 98లో డిగ్రీ అయిపోయిందా? ఈరోజు మన బబ్బెర రవి గురించి, బబ్బెర రవి ఊరు మందమరికి చెందిన వ్యక్తి. అతను డిగ్రీ వరకు చదువుకొని కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో 1998లో అతను ఈ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై నక్సలైట్ ఉద్యమంలో వెళ్ళాడు. ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మ లక్ష్మి, దాదాపు 75 సంవత్సరాల వయసు ఉంటుంది. అన్న వెంకటరాజము, వీళ్ళ పెద్ద కుటుంబము. వీళ్ళు 2 అన్నదమ్ములు, తర్వాత 5 అక్క చెల్లెలు. అందరికీ అతడు డిగ్రీ చదువుకొని డిగ్రీ వరకు కష్టపడి చదివించారు. ప్రయోజకుడై మాకు కుటుంబానికి అండగా ఉంటారు అనుకుంటే అతను నక్సలైట్లలో వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా కష్టపడి 5 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది లక్ష్మి. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఉన్నది. చాలా కష్టాలు ఉన్నారు. వాళ్ళను పరామర్శించదామని ఈరోజు మేము వచ్చాము. వారికి కొంత రైస్, కొన్ని బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అతను బబ్బెర రవి ఏదైతే వీళ్ళ చిన్న కొడుకు యూజీలో ఉన్నాడో అతను బయటకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అతని మీద ఉన్నటువంటి రివార్డు, అతను ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు అనుకుంటున్నాము. కమాండర్ స్థాయిలో సుమారు 5 లక్షల వరకు రివార్డు ఉండొచ్చు. అతను బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా తన జీవితాన్ని లీడ్ చేయవచ్చు. అతని మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు. కేసులలో ఇన్వాల్వ్ అయినా అతని యొక్క రివార్డు అతనికే వస్తుంది. ఆ విషయాలన్నీ వాళ్ళ అమ్మకి, తర్వాత అన్నయ్యకు చెప్పడం జరిగింది. ఈ సందేశము బబ్బెర రవి వరకు చేరితే అతను జనజీవన స్రవంతిలో కలవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మందమరి సిఐ గారు శశిధర్ రెడ్డి, మళ్ళా మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది.